ఏలూరు పట్టణం తూర్పు వీధిలో చేసినటువంటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా నేడు 3వ రోజు కార్యక్రమం ఎదుర్కోడ సంవాదం. మన భాషలో చెప్పాలి అంటే స్వామివారికి ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు అమ్మవారు స్వామివారు. చూడండి, ఎక్కడైనా నాకేమనిపిస్తోందంటే మా ప్రాంతం అంతా కూడా ఏంటంటే ఏం చేస్తారంటే మా ప్రాంతం ఈ ప్రాంతంలో ఎట్లాగే చేస్తారు, ఏంటో మరి నాకు తెలియలేదు. కృష్ణుడు గరుడ వాహనం ఎక్కాడు, బాగుంది. అమ్మవాళ్ళు కూడా పెళ్లి కాకుండా పక్కన కూర్చోపెట్టేసుకున్నాడు ఏంటో నాకు అనుమానంగా ఉంది. అంటే కూర్చోపెట్టకూడదు అని చెప్పి మీరు అడగచ్చు. కూర్చోపెట్టి భగవంతుడు ఏం చేసినా చెప్తుంది, మనం ఏం చేసినా చెల్లదు. కానీ ఇక్కడ సౌకర్యమా అసౌకర్యమా అని పక్కన పెడితే మీకందరికీ అనుమానం రాకుండా ఉండాలని ఉద్దేశిస్తే ముందే కూర్చోపెట్టారు అని చెప్పని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ రోజున అంతా చాలా కంజెస్టెడ్ ఏరియా ఇదంతా కూడా. దానికి తోడు ఒక వాహనం రావడానికే చాలా ఇబ్బంది. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే 2 చాలా గొప్ప బుక్స్ ఉన్నాయి. ఒకటి రామాయణం, రెండోది భగవద్గీత. దీంట్లో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో అంతా కూడా దీంట్లోనే అనుభవించింది. అందుకనే ఇక్కడ నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే 30 సంవత్సరాల లోపల పిల్లలే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకంటే 30 వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే నేను ఆలోచించేది, నేను ఎప్పుడైనా చెప్పేది 30 సంవత్సరాల లోపల పిల్లలకే ఇవాళ ఇంకొక 2-3 తరాల పాటు వాళ్ళ సంస్కారం నిలబడిపోతుంది. చాలా సార్లు చెప్పే మాట మళ్ళా చెప్తున్నా, మళ్ళా గుర్తు చేస్తున్నాను కూడా. ఏంటయ్యా అంటే ఇవాళ మన తర్వాత ఉండేటువంటి మన పిల్లల తరం మనకంటే ఎక్కడెక్కడో లేనివి, మనకి తెలియనటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకుంటున్నారు. మనం ఎప్పుడు కూడా సంపాదించినటువంటి, మనకు తెలియనటువంటి సంపదను సృష్టించుకుంటున్నారు. కానీ మనం మాత్రమే దగ్గర కూర్చొని ఇచ్చేటువంటిది ఏదైనా ఉంది అంటే సంస్కారం మాత్రమే. అది ఏదో మనం వాళ్ళకి చెప్తే సరిపోతుంది అంటే కుదరదండి. ఇది మన ప్రాంతం, ఇది మన దేవాలయం. 7 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో జాతర జరుగుతుంది అని చెప్పారు. అదే సమయంలో ఇక్కడ స్వామివారి ఉత్సవం జరుగుతుంది అంటే ఈయనేమో లోకోత్తర పురుషుడు, అమ్మవారేమో లోకోత్తర కన్య. ఇక్కడ చూసినట్టయితే కనుక ఏమిటి అంటే కళ్యాణంలో నేడు స్వామివారికి నిశ్చితార్థం. ఎంత కష్టపడ్డాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ పెళ్లి చేసుకోవటానికి అంటే నిజంగానే చాలా కష్టపడ్డాడు. రామావతారంలో రాముల వారికి పెద్ద కష్టం ఏం లేదు. ఒక బాణం తీసుకురమ్మన్నారు, ఎక్కువ పెట్టమన్నారు, ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత అక్కడ కూడా మనం ఒక చిన్న ఉదాహరణ తెలుసుకోవాలి, లోకానికి ఇది గుర్తించాలి విషయాన్ని. ఏంటయ్యా అంటే రామావతారంలో శ్రీరామచంద్రమూర్తి ధనస్సు భంగం చేసిన తర్వాత సీతాదేవి దాన్ని వేసేటువంటి మాలని జయమాల అంటారు. మన వైపు మన ప్రాంతంలో అంత ఆదరణ లేదు. కానీ ఉత్తర భారతదేశంలో వివాహం చేసుకునేటప్పుడు వాళ్ళు కూడా ఎదుర్కోల సంవాదం లాగా చేసి ఆడపిల్ల దగ్గర జయమాల వేయిస్తారు. పెళ్లికొడుకు ఇది పెళ్లికి ఇంకొక 3 గంటలు ఉందనగా ముందు రోజున వాళ్ళు ఇట్లాగే సన్నాహం చేస్తారు. ఆ జయమాల కూడా ఒక ముహూర్తం చూసుకుంటారు. ఇలాగా సీతాదేవి మాల వేయడానికి వెళ్తే బాగా గమనించండి, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. రాములు వారు ఒప్పుకోలే. ఇదేంటండి అని మీరు క్వశ్చన్ మార్క్ ప్రశ్న వేస్తే ఇది వాస్తవం, ఇది రామాయణంలో ఉన్న విషయమే. ఎందుకు ఒప్పుకోలేదయ్యా అంటే మీరు ఇక్కడ పరీక్ష పెట్టారు. ఈ సభలో ఎవరూ కూడా ఈ ధనస్సుని ఎక్కువ పెట్టేవాళ్ళు లేరా అని చెప్పి ప్రశ్నిస్తే జనక మహారాజు రాములు వారు చాలా ఓపిక పట్టిన తర్వాత ఎవరూ లేరు, మొత్తం క్లియర్ అయింది అనుకున్న తర్వాత ఆయన దిగి వెళ్లి అక్కడి నుంచి శివధనస్సుని ఎక్కువ పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే ఆ వింటి నారని తీసుకొద్దాము అనుకునే లోపలే అది విరిగిపోయింది. దానంతట అతపూర్వం మొత్తం భూప్రపంచంలో కాదు, మొత్తం 14 లోకాల్లో ఎంతమంది యోధులు వచ్చినా దాన్ని కనీసం జరపలేదు కదా, ముట్టుకోవడానికి కూడా భయపడ్డారు. అటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆ ధనస్సును భంగం చేసిన తర్వాత సీతాదేవి మాల వేయటానికి వెళ్తే ఒక మాట చెప్పారు జనక మహారాజు. మా నాన్న
ఒప్పుకుంటే ఈ పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. సీతాదేవికి చాలా ఆశ్చర్యం వేసింది, మొత్తం సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. రాముడు అంటే ఏంటంటే అదే మరి రాముడు అంటే ఏంటంటే అక్కడి నుంచి ఎక్కడ ఇవాళ మన నైసర్గిక స్వరూపంలో చూస్తే ఎక్కడ జనకపురి అంటే నేపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం, అయోధ్య అంటే ఇవాళ మనం రామ మందిరం కట్టుకున్నటువంటి ప్రాంతం, దరిదాపుగా ఒక 1500 నుంచి 2000 కిలోమీటర్ల దూరం ఉన్నది. అక్కడి నుంచి వేగవంతమైనటువంటి గుర్రాలతో ప్రయాణం చేసి వచ్చిన తర్వాత దశరథ మహారాజుకి ఈ వార్త తెలిసింది. సీతాదేవి యొక్క స్వయంవరం జరిగింది. శ్రీరామచంద్రమూర్తి ఆ కోదండాన్ని భంగం చేసి ఈ స్వయంవరంలో విజయమాలని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్ష్వాకు వంశస్థులకి గొప్ప సంస్కారం ఏంటంటే ఎక్కడికి కూడా యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో ఎక్కడైనా పొరపాటున శత్రు దేశ రాజుల యొక్క కన్యను కనుక దొరికితే ఆవిడ్ని తీసుకొచ్చి అగ్ని సాక్షిగా వివాహం చేసుకోవడమే వాళ్ళకి తెలుసు. అలాగా శ్రీరామచంద్రమూర్తి అదే సంస్కారం కాబట్టి అక్కడి నుంచి ఆయన కూడా ఏం చేశారు అంటే మా నాన్న ఒప్పుకోవాలి అని చెప్పిన తర్వాతే ఆ వివాహం చేసుకున్నట్టు. రామచంద్రమూర్తికి దశరథ మహారాజు వచ్చి సీతాదేవి యొక్క గుణగణాలు చూశాట. ఆ తర్వాత వాళ్ళకు ఉండేటువంటి గోత్రం, వాళ్ళ నక్షత్రం, వాళ్ళ యొక్క 7 తరాల చరిత్ర, వీళ్ళ 7 తరాల చరిత్ర మొత్తం తెలుసుకున్న తర్వాతే వివాహం చేస్తున్నట్టు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇవాళ మన తర్వాత తరంకి ఇది గొప్ప లెసన్ లాంటిది, ఒక గొప్ప టీచింగ్ లాంటిది. కారణం ఏంటంటే తల్లిదండ్రులను ఒప్పించుకుంటేనే వివాహం చేసుకోవడం ఎంత అదృష్టమో, దానికి తోడు ఏంటంటే ఇంకొక తరం జాగ్రత్తగా బ్రతకాలి, అది మనుగడ సాగించాలి అంటే వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందాలి. మనం అనుకుంటాం ఏదో ఖాళీలే అనుకుంటాం, కానీ తర్వాత జరిగేటువంటి తప్పప్పులకి మనం మానసికంగా కుంగిపోయేదంటే మనకి తెలుగులో సామెత ఉంది. ఈ మాట అంటే ఎవరికి ఇవాళ పెద్దవాళ్ళకి తెలిసేవో కానీ చిన్నపిల్లలకు తెలియదు. కీడెంచి వేలెంచాలి అని చెప్పారు. అంటే ముందేదైనా కఠినంగా ఉంటుంది, మందు కూడా ఎక్కువ చేదుగా ఉంటే అది త్వరగా పనిచేస్తుంది. తీగా ఉందనుకోండి అది పనిచేస్తుంది కానీ ఆలస్యం అవుతుంది. ఇది కూడా అంతే. మనం ధర్మం ఇప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే చాలా కఠినంగా ఉంటుంది, కానీ దాన్ని ఆచరించడం వల్ల ఇహంలో అంటే ఈ లోకంలోనూ పరం అంటే భగవంతుడి దగ్గర కూడా వాళ్ళకి సరైనటువంటి సౌకర్యంతో పాటు సంస్కారం నిలబడుతుంది అని చెప్పి ఈ సీతారామ కళ్యాణం నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే కృష్ణావతారంలో అటువంటి పని జరగలేదు. శ్రీకృష్ణ పరమాత్మకి ఇవాళ మనం చూసినట్టయితే కనుక రుక్మిణీదేవి, సత్యభామాదేవి ఇద్దరు కన్యలు. వీళ్ళతో పాటు ఇంకా ఆయనకి ఈ మాట చెప్తే ఆయనకి మనకి పోలిక మనం అనుకుంటాం. చాలా మంది కృష్ణుడు అందరికి కూడా అంటే ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా కన్నయ్య కన్నయ్య, ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో కూడా కన్నయ్య అనేటువంటి పేరు లేకుండా ఇల్లు ఉన్నాయంటే చేయొద్దండి. ఎవరినైనా చూస్తే కన్నయ్య కృష్ణుడి పేరు పెట్టుకోకుండా ఇల్లు ఉంటుంది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఎంత పాజిటివ్ ఎనర్జీగా ఉంటాడో రాముడు వారు దానికి పూర్తిగా ఆపోజిట్ గా ఉంటాడు అనుకుంటాం. రాముడికి కృష్ణుడికి తేడా ఏమీ లేదు. ఆ యుగంలో మహర్షులందరూ కూడా శ్రీరామచంద్రను చూసి ఈయన్ని వివాహం చేసుకోవాలి అని చెప్పి మనస్సులో అనుకున్నట్టు వాళ్ళు. అంటే హంసామోహన రూపాయ పురుషులకు కూడా ఈయన్ని చూస్తే వివాహం చేసుకోవాలి అనేటువంటి కోరిక కలిగింది. ఆ యుగంలో వాళ్ళు మానసికంగా శ్రీరామచంద్రమును ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పాడు అంటే ఈ యుగంలో కాదు ద్వాపర యుగంలో మీ కోరిక తీరుతుంది అని చెప్పాడు. అయితే అది కొంచెం పక్కన పెడితే ఇక్కడ రుక్మిణి ఎవరండి? ఈ రుక్మిణీదేవి సత్యరాజన్ మహారాజు యొక్క పుత్రిక. ఎవరి సత్యరాజన్ మహారాజు అంటే మనకి శమంతకమణి ఉపాఖ్యానం, మనందరికీ కూడా వినాయక చవితి కథ మీ అందరికీ కూడా తెలుసు. దాంట్లో వినాయక చవితి కథలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రస్తావన వస్తుంది. ఇక్కడ గొప్ప సామీప్యత ఏంటి అంటే శ్రీకృష్ణుడికి ఆ తర్వాత వినాయకుడికి చాలా దగ్గరగా ఉండేటువంటి పోలికలు ఉన్నాయి. ఏంటి అంటే వినాయకుడికి ఎక్కడైనా పందిట్లో పిల్లలతో చూడండి, ఇక్కడ ఎంతమంది పిల్లలు భరతనాట్యం వేయడానికి వచ్చారు. ఇదే అవకాశం పడి మన అందరికీ కూడా పిల్లలకి ఏంటి అంటే వినాయక చవితి పందిల్లో వేస్తారు పిల్లలందరూ చేత. రెండోది ఏంటి అంటే వీళ్ళు కనుక అల్లరి చేస్తే వినాయకుడికి చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అంతే ఆనందంగా ఉంటుంది. అలా చూసినట్టయితే కనుక
ఇంకా చాలా దగ్గరగా ఏంటంటే వాళ్ళు తినేటువంటి పదార్థాలు కూడా అట్లాగే ఉంటాయి. కృష్ణుడికి కూడా అటుకులంటే చాలా ఇష్టం, వినాయకుడికి కూడా అటుకులంటే చాలా ఇష్టం. అలాగే కృష్ణుడికి కూడా పింఛం ఉంటుంది, వినాయకుడు కూడా నెమలి పింఛం. ఏంటి అంటే వాళ్ళకి ఏంటి అంటే ఆజన్మ బ్రహ్మచర్య వ్రతం ఉన్నది వినాయకుడికి, శ్రీకృష్ణ పరమాత్మ. అలాగా ఇది ఒక చిన్న కథ కూడా మనకి భాగవతంలో కనిపిస్తుంది. పురాణాంతర్గతంగా చాలా చోట్ల ఉన్నాయి. ఒక రోజున మన ఇళ్లలో ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంటే సహాయం కోసం అని చెప్పి ఇంకా మన ఇంట్లో కాకుండా బయట వాళ్ళ నుంచి కూడా కొంతమంది సేవకుల్ని పిలిపించి వాళ్ళతో పని చేయించుకుంటూ ఉంటాం. ఒక రోజున కైలాసంలో ఒక గొప్ప పార్వతీదేవి ఒక పెద్ద ఫంక్షన్ చేసుకుంటారు, పేరెంట్ చేసుకుంటారు. ఆ పేరంటానికి మనుషులు సరిపోక జై విజయులను కూడా పిలిపించి వాళ్ళ చేత కొన్ని కార్యాలు చేయిస్తూ ఉంటారు. వాళ్ళు జై విజయులు ఏంటంటే భోజనం చేసే సమయానికి శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుంటే కానీ వాళ్ళు భోజనం చేసేవాళ్ళు కాదు. ఇట్లాగా అంటే వీళ్ళు చెప్పింది పార్వతీదేవి అంతా పక్కన గదిలో పడుకొని ఉన్నాడా మీ నారాయణుడు, మీ బాసు, మీ దృష్టిలో చూడండి అని చెప్పారంటే నిజంగా పక్క రూమ్ లో పడుకుంది వినాయకుడు. వాళ్ళకు చూస్తే కనిపిస్తుంది అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ కింద కనిపించింది. ఇక్కడే ఉన్నారా మా యొక్క అధిపతి, మా యొక్క గురువు గారు అని చెప్పారు. సంతోషించి వాళ్ళు అంటే సామీప్యత అలా కనిపిస్తూ ఉంటుంది కృష్ణుడికి కూడా వినాయకుడికి కూడా. అలాగే వాళ్ళ తత్వం కూడా అంతే. వాళ్ళిద్దరికీ ఏంటి అంటే ఇంకా బాగా చెప్పాలి అంటే కూడా చవితి రోజున, వినాయక చవితి రోజున హస్తానక్షత్రంతో కూడుకున్న చవితి వస్తే కనుక అది పార్వతీదేవికి అలాగే వినాయకుడికి కూడా చాలా ఇష్టం. ఇంకా కొంచెం ముందుగా లోతుగా వెళ్తే మనకి దసరా నవరాత్రులు వస్తాయి, శరన్నవరాత్రి. ఆ నవరాత్రుల్లో కలశ స్థాపన చేసే రోజున హస్తానక్షత్రంతో కూడుకున్నటువంటి పాడ్యమిని రోజున కలశ స్థాపన చేస్తే చాలా శుభప్రదం అని చెప్పని, అలాగే శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి విజయదశమి రోజున కలశానికి ఉద్వాసన చేస్తే చాలా శుభప్రదం అని చెప్పని మనకి జ్యోతిష్ శాస్త్రం కూడా చెప్తుంది. ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే హస్తా నక్షత్రం వినాయకుడిదైతే రోహిణి నక్షత్రం శ్రీకృష్ణ పరమాత్మ, అలాగే శ్రవణ నక్షత్రం శ్రీమన్నారాయణుడి. ఈ మూడు కూడా ఒకే సరళ రేఖలోకి వస్తాయి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు మూడు కూడా. వీటి మీద చంద్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఇంకా లోతుగా వెళ్తే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వంశానికి మూల పురుషుడు చంద్రవంశం వాళ్ళు. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ ఎవరిని చూస్తే ఆయనకి ఆ రోజున అపనింద వచ్చింది అంటే చంద్రుడిని చూస్తే. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక్కొక్క కథ ముడేసినట్టు కనిపిస్తూ ఉంటాయి. సరే, ఇలా ఉంటే ఇక్కడ సత్రాజిత్ మహారాజు రోజు కూడా సూర్యనారాయణ స్వామికి అర్చన చేయండి, ఆయనకి పూజ చేయండి, ఆయనకి రోజు కూడా విశేషమైనటువంటి పూజ చేయండి. మీరు అడగచ్చు, కాబట్టి సూర్యుడిని ఎలా పూజ చేసేవాడు అని చెప్పి. అంటే ఆయన ఒక ప్రతిమలాగా తయారు చేసుకొని అక్కడి నుంచి ఆయన్ని ఒక మంచి రూపంతో తయారు చేసుకొని పూజ చేసేవాడు. ఈ మాట చెప్తే వాళ్ళందరూ మీరు ఎగిరి గంతేస్తారు. ఏంటి అంటే రోజు కూడా ఆ పూజ అయిన తర్వాత ఆయన గోడవన్ ఉంది, వాళ్ళు మన భాషలో చెప్పాలంటే కోల్డ్ స్టోరేజ్. ఒక రోజు పూజ చేసుకుని పూజ అంతా తీర్థం ప్రసాదం స్వీకరించిన తర్వాత రోజుకి మన భాషలో చెప్పాలి అంటే 800 కేజీల బంగారం వచ్చి ఆయన అకౌంట్ లో క్రెడిట్ అయిపోయింది రోజు కూడా. వాళ్ళు చూడండి, అందరూ నవ్వుతున్నారు, నిజంగా ఎంత ఫలితం కలుగుతుందా అని చెప్పి. నిజమే, మరి వాస్తవం అట్లా చేశాడు ఆయన, అలా కలిగింది కూడా. అంటే మనకు కూడా పూజ ఉందో చూడడం పంతులు కాదని చెప్పని మనం అడగచ్చు అందరూ కూడా. కానీ వాళ్ళ అది ఆయుధంగా చెల్లిందండి. ఎందుకంటే ఏ సీజన్ లో భగవంతుడు ఏ అవతారం ఎత్తుతాడో ఆ అవతారానికి తగ్గట్టుగానే ఉంటుంది తప్ప ఎదురు దాటిన తర్వాత దానికి సంపాదించేప్పుడు మాత్రం మనం 7 తరాలు ఆలోచిస్తే ఇబ్బంది. ఎందుకంటే శాస్త్రంలో ఉండే మాట మాట్లాడుతున్నాం కానీ లేదు ఎక్కడ చెప్పండి. సరే, కొంత కాలం అయింది. కాలం అయిన తర్వాత ఆయనకి ఒక ఆడబిడ్డ ప్రసవించింది. ఆ వర్ణరజత స్రజాం అని చెప్పారు అమ్మవారి వర్ణమే బంగారపు వర్ణం. అలాగా ఆవిడ వర్ణం బంగారపు వర్ణం చూసి రుక్మము అంటే సంస్కృతంలో బంగారము అని చెప్పి
శాస్త్రం. అట్లాగా తెలిసింది. సీతాదేవి మాత్రమే ఆ యుగ ధర్మ ప్రకారంగా అంటే ఒక పువ్వు ఎంత జాగ్రత్తగా శ్రీకృష్ణ పరమాత్మని తప్ప ఇంకా ఎవరిని కూడా వివాహం చేసుకోకూడదు అని చెప్పి నిత్యం అదే నామస్మరణ చేస్తూ ఉండేది. శ్రీకృష్ణ 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 అంటే. అటువంటిది ఈవిడ కన్య. సరే, ఇంకో ఆవిడ సత్యభామాదేవి. ఆవిడ సత్యరాజిత్ మహారాజు ఒక సందర్భంలో భాగవతం తర్కతంలోనే మనకి చక్రాసురుణ్ణి సత్యభామ నిజంగా వస్తాడా రాడా శ్రీకృష్ణ పరమాత్మ ఎంత ఆందోళన చెందింది అంటే, రుక్మిణీదేవి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అంశ ఎప్పుడు కూడా ఆవిడ ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటుంది. సీతాదేవికి ఎలా భయపడుతూ రావణాసురుడికి, ఈ శిశుపాలుడు కూడా అలాగే భయపడుతుంది. కానీ ఆ జగన్మాత గౌరీదేవి ఏం చెప్పింది అంటే, నువ్వు కోరుకున్నటువంటి పురుషుడితోనే నీకు వివాహం జరుగుతుంది అని చెప్పి ధైర్యం చెప్పింది. అందుకనే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భీష్మక మహారాజు యొక్క పుత్రిక ఈ సంగతి చెప్తాను. సత్యభామాదేవి ఉన్నప్పుడు స్వయంగా భూమాతకు నమస్కారం చేసుకోవాలి. నమస్కారం అమ్మా, నీ మీద మేము స్నానం చేస్తున్నాం, విసర్జన చేస్తున్నాం, నీకు కొడుతున్నాం, నిన్ను తగ్గుతున్నాం, ఎన్నో పనులు చేస్తాయి. కాశ్యపస గోత్రంలో రేవతి నక్షత్రం నీలవారం ఏంటయ్యా అంటే, ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే, మగవాళ్ళందరూ కూడా స్వామివారికి మామగారులు, ఆడవాళ్ళందరూ కూడా స్వామివారికి అత్తగారులు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంట్లో మీకు ఏమైనా సందేహం ఉంటే చెప్పండి. ఎందుకంటే ఇంత కోలాహలంగా ఉంది అంటే అబ్బాయి నచ్చలేదు అని చెప్పి నాకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే, మా ఆచార్యులు గారు పొద్దున 11 మొదలు పెట్టారు ఆయన్ని మేకప్ చేయడం కోసం స్వామివారిని. సాయంత్రం 6:30 వరకు కూడా ఆయన పోతున్నాడు. ఈ చింతపండు కాదు ఆ చింతపండు అని చెప్పి దాదాపుగా 5-6 రకాల చింతపండు తీసుకొచ్చి తోగినా. కాబట్టి ఎంతవరకు వచ్చాడు ఆయన తలగా కనిపిస్తున్నాడు. నాకైతే అదే నేను అంటున్నా. మనకి ఏమొస్తుంది అంటే నల్లలివాడు అని చెప్పాలనుకుంటున్నాం. చూడండి, అన్నమాచార్యులు వారి కీర్తన ఉంటుంది, మెరుపు మేఘము యుద్ధము చేసుకున్నట్టు అని చెప్పింది. ఒక పరి వయ్యారని కీర్తన వస్తుంది. రైతులందరికీ కూడా ఏమనిపిస్తాయా అంటే, నేను మీకు బైక్ ఇస్తాను పక్కన చూడండి చెప్తారు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తీసుకోండి చెప్తారు. ఈ ప్రశ్నలకన్నిటి కూడా మీరు అడిగారు ఏంటంటే నల్లని వాడు అంటే మీ ప్రశ్న, మీరు మాత్రం తెల్లగా ఉన్నారా ఇంకా తిరిగి అడుగుతారు. మనం తెల్లగా ఉన్న అటువంటి మీరు మనం కామెంట్ చేయాలి. చేసేటప్పుడు చేసుకున్న పక్కన తెల్లగా ఉన్న మాత్రాన ఆయన మనం అక్కడ విమర్శించకూడదు కదండి. అంటే మనం సరదాగా తీసుకుంటారని చెప్పండి మీ వయసుకి. అంతేనా? మీరు తెల్ల పట్టేసుకుంటే మాకు తెల్లగా అయిపోదు కదా మీరు. అది ఆనందంతో మీ గొంతు కూడా పోయినా నాకు అర్థమవుతుంది కృష్ణ చేసిన తర్వాత. సరే, ఎలా ఉంటుందా అంటే ఆకాశం చూడండి, ఆషాఢ మాసం మనకి తొలకరి వాన వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, నేల నుంచి వచ్చేటువంటి సుగంధం ఎలా ఉంటుంది అంటే, తొలకరి వాన పడంగానే కొత్త గంధవతి పృథివీ అని చెప్పిన నేలకి తర్కశాస్త్రంలో మాట ఏంటయ్యా అంటే, నేల మీద పడేటువంటి తొలిచి ఎలా ఉంటుంది అంటే, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సుగంధం నేల నుంచి వస్తుంది. అంతటి వాసన తొలకరి నుంచి వచ్చేటువంటి చిలుకున్న విలువ. ఆ తొలకరి చిలుకు పడాలి అంటే ఆకాశం ఎలా ఉండాలంటే, తీసుకోండి మైకు మరి చూసారే, ఆకాశం ఎలా ఉండాలంటే నల్లగా ఉండాలి. ఆ నల్లగా ఉన్నప్పుడు ఏంటయ్యా అంటే, అప్పుడు కనిపించేటువంటి మెరుపు చూసారా, ఆ మెరుపు ఎంతటి స్పాంటేనియస్ గా స్పార్క్ గా ఉంటుందో అంత స్పార్క్ గా మనకి కనిపించాలంటే ఆకాశం నల్లగా ఉంటుంది. మనం లోకంలో ఏదైనా తెల్లగా కనిపించాలి అంటే తర్వాత ఎందుకు సినిమా థియేటర్కి వెళ్తే మీరందరూ కూడా నల్లగా ఉంటేనే మన స్క్రీన్ కనిపిస్తుంది. అదే తెల్లని స్క్రీన్ ఉపయోగించాలనుకోండి ఏ రంగు ఏంటో మనకు తెలియదు. అంటే నలుపులు తక్కువ అంచనా ఇస్తున్నారు మీరు. బంగారం దొరికేది కూడా నేలలోనే. నల్లగా ఉంటే ఆ బంగారం తెల్లగా నేల తెల్లగా ఉంటుంది, బంగారం మనకు కనిపించదు. నిషీది అంటే చాలా ఇష్టం. కారణం ఏంటంటే సృష్టి మొత్తం కూడా దాన్ని జాగ్రత్తగా ఉండి లోకానికి చూసేట్టుగా, లోకానికి ఉపకారం కలిగేట్టుగా అని చెప్పి అందుకనే ఏంటయ్యా అంటే, రాత్రికి రాత్రి ఏమైనా జరిగిపోవచ్చు అని చెప్పి మనకు అర్థమవుతుంది. దాంట్లో ఆంతర్యం అదేనండి. కృష్ణుడు పుట్టిన తర్వాత దేవకీ గర్భం ఎంతో గర్భం చాలా మాయతో అక్కడికి వచ్చింది. కలయో వైష్ణవ మాయం అని చెప్పి
మనకందరికీ కూడా శాస్త్రం. ఆ తర్వాత ఇక్కడ అందరూ కూడా ఇక్కడ అప్సరస కన్యలు కృష్ణుడికి ఇంకా పెళ్లికి నిశ్చయం చేయలేదమ్మా. మీరు అప్పుడే తొందరపడుతున్నారు. పెళ్లి చేస్తామనుకుంటే మనం నిశ్చయం చేస్తే బాగుంటుంది. తేడా వచ్చినట్టు కలియలేదు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు. శ్రీకృష్ణుడు పుట్టిన జన్మస్థానం అని చెప్తారు. అది కూడా మనకి ఎక్కడైనా ఉండాలి చెప్పా. లోకంలో ప్రమాణం తీసుకోవాలి అంటే రామాయణం భారతమే. ఇది అందరూ ఒక్కసారి తల మీద చేతులు పెట్టుకుని ఒకసారి చెప్పండి గట్టిగా. వసుదేవ తల మీద 2 చేతులు పెట్టడం అంటే నమస్కారం చేసుకుని పెట్టడం. తల మీద చేతులు పెట్టడం అంటే అది భస్మాసురులాగా పెట్టడం కాదు. మరి అందరూ కూడా చెప్పండి. అందరూ కూడా వసుదేవ సుతం దేవం హంస చాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. నాకు ఎలా అనిపిస్తుందంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒక మంచి కొలను, ఇప్పటికే భగవంతుడు సృష్టించినటువంటి ఈ ప్రాంతంలో ఒక కొలను, ఆ కొలలో పూసినటువంటి రకరకాలైనటువంటి తామర పూలకునో లేదంటే మల్లె పూలతో ఏ రకమైనటువంటి పువ్వు ఎలా ఉంటుందో అలా పూలు పూసినట్టుగా స్వామికి. ఎందుకంటే పత్రం పుష్పం ఫలం తోయం భగవంతుడి గింట కాబట్టి ఈ 4 ఏదైనా సమర్పించుకున్నాడు. ఇది కూడా మళ్ళీ ఎక్కడ అంటే భగవద్గీతలో. మీకు ఇందాకే చెప్పా, మనకి ఏదైనా ఉదాహరణ కావాలి అంటే, ఎగ్జాంపుల్ కావాలంటే రామాయణం తీసుకోవాలి. మనకి వాస్తవం తెలియాలంటే గీత చదవాలి. గీతలు అనేది ప్రపంచంలో ఎక్కడ గీత అంటే చేతులు రాసి గీత కాదు, భగవద్గీత. అలాగా ఆ భగవద్గీతలు రోజు కూడా కనీసం మనం ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే మొత్తం 700 శ్లోకాలు. ఆ 700 శ్లోకాలు కనుక మనం ఒక్కసారి జీవితంలో చదివి ఆంతర్యం తెలుసుకుంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకుంటారో మనకే లెక్క అవసరం. ఈ సున్నాలు సంపాదించిన దానికంటే ఎక్కువ పుణ్యం మన యొక్క అకౌంట్ లో పెరుగుతుంది. ఇక్కడ గార్గేయస గోత్రంలో అలాగే రోహిణి నక్షత్రంలో స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ అదే మన ప్రాంతంలో ఉండేటువంటి వేణుగోపాల స్వామికి శ్రీకృష్ణ పరమాత్మ, లేదంటే ఇంకా మనం ఏదో పెట్టుకుని కన్నయ్య అనుకుంటే చాలు, మా తండ్రి దానికి అక్కర్లేదు. ఇక్కడికి వచ్చిందే 7:40 కండి. 7:40 కదండి. 7:50 12 నిమిషాలు మ్యాచ్ సెటిల్ అయిపోయింది. ఇంత తొందరగా మీ అమ్మవారు అంత బాగుంది. ముందే చెప్పాను మీకు ఆ మాట. బంగారపు తల్లి మా అమ్మవారు చెప్పాం. రోహిణీ నక్షత్రజాతస్య సాక్షాత్తోనాధీశ్వరాయ సర్వలోకాశ్చర్య సౌందర్యాయ శ్రీ వేణుగోపాల పరబ్రహ్మణే వరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతో భార్గవత్ శవన ఆప్నమాన ఔదర వేద పంచారథీ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవే ఉత్తర ఫల్గుణీ నక్షత్రజాత భీష్మగ శుక్లాశుర్మల పుత్రీం భార్గవస గోత్రజాం అత్యంత సౌందర్యవతీం రుక్మిణీ దేవేనాం కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతో కాశ్యప ఆవత్సార నైత్రోత్రయార్షే ప్రవరాన్విత కాశవసగోత్రోత్మవీం సత్రాజం మహారాజం పుత్రీం కాశవసగోత్రయాం సత్యభామాదేవీనామ్ని ఇమాం కన్యాం బ్రహ్మదత్తేనామి. గట్టి మేడం కొట్టండి ఒకసారి. మీకందరికీ సమ్మతం అనుకుంటే ఒకసారి గట్టిగా మీ కలతాళంతో వాసుదేవ అని చెప్పి చెప్తారు. మీకు ఒకసారేనా నాకేం చెప్తున్నా స్వామి ముందు అందరికి పాలన వచ్చేసారు. ముందు తాంబూలాలు ఇవ్వలేదు. అది మీ యొక్క తెలివితేటలు మీకు అందరికీ కూడా.
అమృతే సత్యే వాసుదేవ ఓం జోవైతాం బ్రహ్మణో వేద అమృతేన అమృతాం కురే ఆగదేవైనైవైనం ప్రాయతే బ్రహ్మణేవ సిందే బ్రహ్మణేభ్యో వేదవిద్యో దివేది మే నమస్కర్యామి వర్ధమానయత్యపి నియమో భవతి శతవిశతం దీర్ఘమాయుర్మరుతయేనావర్తయంతి శతమేవ శతాత్మానం భవతి శతవరం తమో భవతి శతమైశ్వర్యో భవతి శతమితి శతమదీర్ఘమాయుః శతేంద్రియే ప్రతిష్టతి సాగంధారాత్మం వంశావృద్ధ్యస్తు స్వామినస్తు ద్వారా సేవా కృపాకటాక్ష సిద్ధిరస్తు. అక్కడే ఉంది నీ పక్కనే
కట్టుకోవే పున్నది Uh-huh.